నాన్ వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్ వెంటనే ఈ రోజు తిరుపతిలో హిందూ సంఘాలన్నీ ఏకమై నా అన్వేషణ అనే యూట్యూబర్ అన్వేష్ అతను మాట్లాడిన విధానం చాలా బాధేసింది. మన హిందూ ధర్మం మీద, హిందువుల మీద అతను మాట్లాడిన మాటలు చాలా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఎదవలంతా ఇటువంటి ఎదవలు మాట్లాడే మాటలు. మా అమ్మవారులైన ద్రౌపది అమ్మవారిని, సీతాదేవి గారిని వాడు మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా బాధేసింది. ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వచ్చాము. మేము అతని మీద ఒక కంప్లైంట్ ఇస్తున్నాము. ఎక్కడ విదేశాల్లో ఎక్కడ దాక్కున్నా అతను తీసుకొచ్చి జైల్లో పెట్టి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. యూట్యూబ్లో కూడా అతనికి ఏదో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని, ఒక 40 లక్షల మంది వ్యూస్లు ఉన్నారని అందరూ టాక్ వస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒక హిందువుల మీద మాట్లాడే ఎదవ ఎలా ఉంటాడో ఆలోచించండి. ఒక హిందువుగా ఉండి హిందువులందరూ రేప్ చేస్తారనే మాట వాడి బాడీ లాంగ్వేజ్ కానీ, వాడు మాట్లాడే విధానం కానీ అసలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. వాడిని తక్షణమే శిక్షించాలి. వాడు తిరుపతికి వస్తే రెండుగా చీరిపారేస్తాం మేమందరూ కలుసుకొని. ఇక్కడ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ గారి దగ్గర అతని మీద కంప్లైంట్ ఇస్తున్నాము. అతను నాకు తెలిసి హిందువే కాడని నా ఉద్దేశము. వాళ్ళ భార్యను, వాళ్ళ తల్లిని ఎక్కడ ఉంచో కూడా తెలియదు. వాళ్ళ భార్య కూడా అతను వదిలేసి వెళ్ళిపోయిందని విన్నాము. అంటే ఇటువంటి వ్యక్తి 10 మందికి సలహాలు చెప్తూ ఆయనకి ఆంజనేయ స్వామి కల్లో వచ్చాడు, సుబ్రహ్మణ్య స్వామి కల్లో వచ్చాడు, శ్రీరాముడు కల్లో వచ్చాడని మాట్లాడుతూ వెకిలిగా చేస్తున్న అతని అతని హావభావాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అతన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాము. అతని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నా సరే అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.